విగ్రహాలను దొంగిలించి స్వాములు రాజకీయంగా తీసుకుని వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ గురించి నన్ను ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నదంటే పవిత్రమైన దేవాలయాలు అయినటువంటి మన తిరుపతి అంటేనే పవిత్రత ప్రపంచమంతా తెలుసు. ఇంతవరకు నా సర్వీస్లో ఇటువంటి దోపిడీ విధానాలు అయిన ఆ దోపిడీ విధానాన్ని దేవుణ్ణే దోపిడీ విధానాలు తీసుకొని వచ్చి పెట్టి దేవస్థానాన్ని గురించి అక్కడ జరిగే అవకతవకల గురించి అక్కడ ఏ విధంగా జరుగుతున్నదని మన భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గారు పూర్తిగా వారు తెలియపరుస్తూ ప్రజల దృష్టిని అవినీతి పరంగా కాకుండా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధంగా జరుగుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడే మన భూమన్ కరుణాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా వచ్చారు. నిన్న చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎందుకో ఇంతకుముందు 3 పర్యాల నుండి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఆర్థిక వనరులను దెబ్బతీస్తే తప్ప మనకి ఎవరు కూడా భయపడరు. ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి పంపించినా ఇంకోటికి పంపించినా వాళ్ళు ధైర్యంగా మన యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు, క్వశ్చన్లు వేస్తున్నారు. దీనికి కారణాలు ఏమంటే ఆర్థిక విధానాన్ని మనం పూర్తిగా దెబ్బతీయాలనే దృక్పథంతోనే 2004లో తిరుచానూరు గ్రామ పంచాయతీలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అంతకుముందు భూములు కలిగిన యాజమాన్యం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పైరు చేస్తుంటే వారి యాజమాన్యం కింద అది పర్ఫెక్ట్గా ఉంది, అది సెటిల్మెంట్ పట్టాకు సంబంధించిందని దృక్పథంతోనే 24లో కొనడం జరిగింది. అక్కడ వారు మామిడి చెట్లు కూడా పెట్టించినట్టు అనిపిస్తూ ఉంది. కానీ అక్కడ 3 కంప్లీట్గా ఆ ల్యాండ్ చుట్టూ కాలువలు ఉండేదానివల్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది చాలా డ్యామేజ్ అవుతుండింది. అందుకని దానికి ప్రొటెక్ట్ వాల్ మాదిరిగా ఆయన కట్టితే ఈరోజు ఆయన దెబ్బతీయాలని ఆర్థికంగా ఆయన్ని హింసించాలని ఆర్థికంగా వనరుల్ని పూర్తిగా దెబ్బతీస్తేనే మనకు భయపడతాడని దృక్పథంతోనే నిన్న ఆ వాల్ కంప్లీట్గా ప్రొటెక్ట్ వాల్ని ధ్వంసం చేయటం. అందులో పోలీసు వ్యవస్థని ఎట్లా తీసుకున్నారంటే పోలీసుని ఆయుధంగా తీసుకున్నారు. పోలీసుల ద్వారా పరిపాలించే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తుంది. ఆ విధంగా వారి కంప్లీట్గా ఆ గోడల్ని అంటే మీకు తెలుసు కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా తీసివేయడం జరిగింది. కానీ అంతకుముందు ఒక 2-3 నెలలకు ముందు ఒక నోటీసు కూడా ఇచ్చిండారు. ఆ నోటీసు అంటే వాళ్ళ నోటీసుకు హైకోర్టు పోతే నోటీసు కూడా ఏమని ఇచ్చారంటే దాన్ని ఎంక్వైరీ చేసి దానిపైన ఏమిటి కరెక్ట్ అని వాళ్ళకి ఎంక్వైరీ చేసి దానిపైన నిజాలు తెలుసండి అని చెప్పిస్తే దాన్ని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పూర్తిగా ఈ విధంగా ధ్వంసం చేశారు. కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన శక్తివంతుడు, పోరాట కలిగినటువంటి వ్యక్తి. ఎంత కష్టాలు వచ్చినా ఆయన ఆస్తులంతా దెబ్బతిన్నా నిన్నే ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్ కూడా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా ఆస్తే కదా నా ఇల్లు ధ్వంసం చేస్తే కూడా నేను నీతికి నిజాయితీకి నిలబడి నేను పోరాడతాను, చంద్రబాబు పరిపాలనని నేను ఎండగడతాను, అవినీతిని ఎండగడతానని కూడా చెప్పడం జరిగింది. అది ఒక సింహం మాదిరిగా తయారయ్యే సింహం చెప్పే మాట చెప్పినాడు. అంటే సింహాలు ఏ విధంగా సింహం ఉంటుందంటే సింహాన్ని ఎందుకు పోలుస్తుంటే సింహానికి మించిన ధైర్యం కరుణాకర్ రెడ్డికి ఉంది. ఈ విధంగా చేయటం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. నేను ఇప్పుడు కూడా ఒకటి చెప్తున్నాను. నిన్న అభినయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను చూశాను. ఈ సిస్టమ్ వాళ్ళకి కూడా ఉండాలి. ఇప్పుడు హెరిటేజీ ఇదంతా కూడా కాలువల కాడ ఉందా లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారి యొక్క వనరుల్ని ఏ విధంగా ఆర్థికంగా ధ్వంసం చేశారో అదే పద్ధతి మీరు ఆక్రమించుకున్నటువంటి
అక్కడ కూడా ఇదే పద్ధతి కానీ ధ్వంసం చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ నా చరిత్రలో ఈ మన తిరుపతి చరిత్రలోనే వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర ఉన్న ఏరియాలో ఇంత దారుణంగా జరగటం నేను ఎప్పుడు చూడలేదు. దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది న్యాయమని ఈరోజు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కాంపౌండ్ వాళ్ళని ఏ విధంగా ధ్వంసం చేశారో అదేవిధంగా నదుల దగ్గర ఉండే మీ హెరిటేజ్ని కూడా ఇదే పద్ధతిలో కానీ తీసేసినారంటే మిమ్మల్ని ప్రజలు కూడా పర్వాలేదంటారు. అసలు ఇది ఏమిటి? కోర్టు ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేయక ముందుగానే ఈ విధంగా పోలీసులు కూడా 300 మంది 400 మంది పోయి ఈ విధంగా కొట్టి ధ్వంసం చేయటం మంచిది కాదు. పోలీసు వ్యవస్థ కూడా ఒక ఆయుధంగా తీసుకొని వారి ద్వారా పరిపాలించే పద్ధతిని చంద్రబాబు స్వస్తి చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఆయన తిరుపతి ఎమ్మెల్యే గారిని మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆయన ఏ పార్టీ నుంచి వచ్చినాడు, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయినాడు అనేది ఒక తీరు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఎందుకంటే ఆ బుద్ధు కరుణాకర్ రెడ్డి ద్వారా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ద్వారా ఆయన ఎమ్మెల్యే కూడా అవటం జరిగింది. కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి గారి సపోర్ట్ కూడా ఆయన ఫుల్గా ఉంది. అందులో ఆ పార్టీ పెట్టిపోతే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే ఉండడు. పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయినాడు. పార్టీకే అంత చెడ్డ చేసి పదవి కోసం వచ్చినటువంటి చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చాడు. తిరుపతిని మన అభినయ్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాయన మన భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి మన పార్టీ తరఫు, మన గవర్నమెంట్ తరఫున ఎంత అభివృద్ధి అయిందో తిరుపతి ఒక తిరుపతి ప్రజల్ని ఆలోచించమంటున్నా. తిరుపతి నుంచి వచ్చి నిలబడిన వ్యక్తికి అంత పెద్ద మెజార్టీ వచ్చిందంటే ఎట్టు వచ్చింది, అది ఏ విధంగా వచ్చింది, ప్రజలు తీర్పిచ్చారా, ఈవీఎంలు తీర్పిచ్చారా అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తుండ. పార్టీలు మారేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా ఉండరు, ఆ పద్ధతి తప్పిపోతారు. ఇప్పుడు అతను కానీ ఆ స్టేట్మెంట్ కానీ పోతే పవన్ కళ్యాణ్ దగ్గర దెబ్బ, లేకపోతే చంద్రబాబు దగ్గర దెబ్బ ఉంటుంది. అందువల్ల రేపు కూడా ఈ పదవిని నిలుపుకునేదానికి ఆయన అటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నారు. అంటే అదే విధంగా ఆయన తిరుపతికి సంబంధించిన టీడీపీ జేపీ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులంతా ఎట్టటి వాళ్ళకి ఇచ్చినారో చంద్రబాబుకు తెలుసు. ఏ విధంగా ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు, ఏ విధంగా ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నాడు నాకు తెలియదు. అది నీకు తెలియాలి, ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. మాది ఎంతసేపు మేము మాట్లాడితే సాక్షిలోనే వస్తుంది అన్నారు. అందుకే నేను మన జ్యోతి పేపర్ సంబంధించిన రాధాకృష్ణ గారిని, అదేవిధంగా ఈనాడు అని టీవీ పైన కూడా రమ్మంటుండా. ముందు కరుణాకర్ రెడ్డి గారి గోడ కొట్టించేశారు కదా కాంపౌండ్ వాళ్ళు. ఆ నదుల పైన ఎక్కడెక్కడ ఉండదు, ఎవరెవరు ఆక్రమించుకున్నారు వాటినంతా కూడా కొట్టించమని వాళ్ళు చెప్పమంటుండా. మేము మాట్లాడితే అది సాక్షి పేపరు, అది వైఎస్ఆర్ పార్టీ అని మా పైన బురద తెలుతారు. అందులో జగన్మోహన్ రెడ్డి జపం తప్ప వాళ్ళకి వేరే జపం తెలీదు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ వాత్సల్యం అనురాగంతో ప్రజలను ఆదరించాడు. ప్రజల అకౌంట్లో డబ్బు వేసిన చరిత్ర ప్రపంచంలో ఎవడికిలే. అట్లాంటి వాడిని కూడా మనం ఏ విధంగా హింసిస్తున్నామో తెలుసు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ కలిగి ఉండేంత వరకు చంద్రబాబు మనుషులే పరిపాలించాలని దృష్టిలో ఉండరు. ఎవరు ఎట్లా పరిపాలించేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఆయన అంటాడు 30 సంవత్సరాలు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలంటాడు. 30 సంవత్సరాలు మీరు కాదు ముఖ్యమంత్రి చేస్తే, ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రి కావాలా. అందువల్ల నేనేం చెప్తున్నానే, ఎవరిని గురించి కూడా ప్రజలకు బాగా తెలుసు. తిరుపతి వాళ్ళకి భూమన కరుణాకర్ రెడ్డి ఎట్టటివాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి పోరాటాలు చేసినాడు, భూమన కరుణాకర్ రెడ్డి అంటేనే పోరాట పటిమ కలిగినవాడు. అందులో మొదటి నుంచి కూడా మన కమ్యూనిస్ట్ భావాలు తగిలి పేదవాళ్ళ కోసం తెప్పించినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజలు కూడా తెలుసు. ఏదో బురద జల్లాలని చల్లుకొని స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రం కరుణాకర్ రెడ్డి భయపడి పరిగెత్తిపోడు. ఆయనతో పోల్చుకునేదానికి ఎవరికి కూడా అర్హత లేదు. మా పార్టీకి అది అట్టగా చెప్పాల్సింది. నేను చెప్పేది తీసుకో, కోప్పడద్దు. నేను సీరియస్గా చెప్తుండా. తప్పు అనేది కూటమి ప్రభుత్వం కూడా. చంద్రబాబు నాయుడు దాదాపు ఇప్పుడు 4వ తూరి ముఖ్యమంత్రి అయినాడు. 3 పర్యాలు వచ్చాడు. ఒక తూరి అవగాహన చేసుకోమనండి. తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేసే పార్టీ మాది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోమంటాడు. కానీ ఆయన స్పీకర్ చేసినట్టు స్పీకర్ అంటే మనకు ఉండే
స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ అటువంటి వాళ్ళండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి చెప్పండి మీరు దయచేసి. వాళ్ళని డిప్యూటీ స్పీకర్గా వేశారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది చెప్పి వాళ్ళపైన చట్ట ప్రకారంగా తీసుకుని చర్చలు కొట్టేసి మొత్తం చర్చలు క్లోజ్ చేస్తూ ఉండి మనం బ్యాంకులు క్లోజ్ చేసే వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటే నువ్వు సీతారాంకి దాని గురించి ఏమిటి, ఆయన తప్పు చేసి ఉంటే అది ఖచ్చితంగా అనుభవిస్తాడు. కలియుగ వెంకటేశ్వర స్వామి చాలా గట్టి, ఆయన కలియుగంలో పుట్టినాడని, కలియుగం వచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చారని మనందరూ కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాము. విగ్రహాలను దొంగిలిచ్చి దానిపైన రాజకీయం చేయాల్సినంత దరిద్రమైన మనస్తత్వం కలిగిన వాడు కాదు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన చైర్మన్ ఉండేటప్పుడు ఎటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చాడో ఒక తూరి మీరు ఆలోచించండి. ఆ స్టేట్మెంట్లు ఇచ్చినంటే ఎవరు పూర్తిగా బయట వస్తుండదు. ఆయన ఎవరు ఏమనేది ఆ నియోజకవర్గంలో పోయి చూస్తే అతను ఎవరు, ఏ పార్టీ చెందినాడు, ఎవరితో బొమ్మలతో ఉన్నాడు, ఎవరితో ఆడుకుంటూ ఉన్నాడు అనేది చూపిస్తున్నారు. దానికి ఏదో ఇప్పుడు 24 గంటలు కౌంటర్ వేసేది తప్ప వాళ్ళు నిజాలు చెప్పి ప్రజల్ని నేను అంటెత్తుకుంటే వాళ్ళు నిజంగా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఈ పార్టీ వచ్చినాక, మన కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ కార్యక్రమాలని మాట్లాడతారు. కనీసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకి ఏమి నెరవేర్చినారో చెప్పమనండి. వాళ్ళు ఎంతసేపు ఒకటి నేర్చుకున్నారు. ఆ లీడర్లు అనేవాళ్ళు ఏ విధంగా చేస్తే చంద్రబాబు దగ్గర మంచి పేరు వస్తుంది, ఆయన దగ్గర మనం పదవులు తీసుకుందాం దృక్పథంతో ఇట్ట మాట్లాడుతున్నారు. సరే, అమ్మఒడి ఏమైంది 6 అంటే మీకు అందరికీ కూడా తెలుసు కదా. మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పమనండి ధైర్యంగా. గ్రామాలు పోయి చూడమనండి, గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించమనండి. వాళ్ళ ఆ స్టేట్మెంట్కి మనం రిప్లై ఇస్తే అది మన మనస్సాక్షికి అది చాలా, ఎందుకంటే ఒక నిజమైన స్టేట్మెంట్లు అయితే వాళ్ళకి మనం జవాబు ఇవ్వచ్చు. వాళ్ళు ఏదో అబద్ధాలతో మేడలు కట్టుకొని పోతున్నారు, అబద్ధాలు ఎప్పుడో కూలిపోతుంది. నేను ఒకటి చెప్పేదా, మీకు ఒకటి చెప్తాను సార్, మీకు కూడా కోప్పడద్దు, తమాషా మాట్లాడు. మీరంటే నాకు మంచి అభిమానం. స్వాములు అనేవాళ్ళు పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. స్వాములు అనేవాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు. స్వాములు అనేవాళ్ళు తెగించేవాళ్ళ ఇటువంటి మూర్ఖత్వమైన మాటలు ఇస్తూ ప్రజల్ని రెచ్చగొట్టేదానికి తీసుకొని రాగలదు. హిందూ మతం వచ్చినాక ఇంతవరకు ఇటువంటి చేష్టలు చేసినటువంటి స్వాములు నాకు తెలియ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు స్వాములు కూడా వచ్చి రాజకీయాలు చేస్తూ స్వాముల నోట్లోనే గలీజైన మాటలు వస్తూ ఉంటే అది వాళ్ళ స్వాముల నిజమైన స్వాముల వాళ్ళ గురించి నన్ను మాట్లాడుతున్నావు. స్వాములు అనేవాళ్ళు ప్రజలకి శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు చేయాలా, మంచి మాటలు మాట్లాడాలా, ప్రజలు తప్పుదోవ పడుతుంటే వాళ్ళని మంచి దోవలో నడిపించేదానికి వచనాలు చేయాలి. బుద్ధుడు మాదిరిగా తయారు కావాలా. ఏ ఋషి కూడా ఇట్టగాల, ఋషి అయినోడు అన్నీ తెగించేస్తాడు. ఈ స్వాములు రాజకీయంగా తీసుకుని వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ గురించి నన్ను అడిగితే అది నీ మనసాక్షి చెప్పి వాళ్ళని అడిగాయి జవాబు చెప్పిన. వాళ్ళకి జ్యోతి పేపరు, టీవీ5, అదే ఈనాడు ఉంది. వాళ్ళకి ఎక్కువగా పేపర్ మాధ్యమం ఎక్కువగా ఉంది. వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తున్నా. ఈరోజు కరుణాకర్ రెడ్డి తోటని వాళ్ళని కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళని కొట్టినారు కదా, వాళ్ళని కంప్లీట్గా అన్నీ ఆ ఏరియా నుంచి పూర్తిగా తిరగమంటుండా. వాళ్ళు ముందు చూసి ప్రజలు తెలియపరచాల. ప్రజలు ఏ విధంగా తీసుకొని వస్తున్నారంటే ఇది ఓన్లీ సాక్షి పేపరు, సాక్షి టీవీ చెప్తున్నది అనేది వాళ్ళు కౌంటర్ ఇస్తూ గబ్బు పట్టిస్తున్నారు. వాళ్ళు నిజమైన వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తే మన గవర్నమెంట్కి ప్రజలకు ఓరాదిగా ఉండే పేపర్లు అయితే వాళ్ళు రేపే వచ్చి కంటిన్యూగా చూడమను. అప్పుడు మీరు ఆ క్వశ్చన్లు వేయండి. అక్కడ హెరిటేజ్ ఉంది, దాన్ని ఎందుకు తీయలేదు, ఇంకోటి హెరిటేజ్ ఉంది ఎందుకు తీయలేదని. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మనల్ని ఆర్థిక వనరుల్ని దెబ్బతీయాలా, భూమన కరుణాకర్ రెడ్డిని పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీసి సర్వనాశనం చేయాలనే దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా. జ్యోతి పేపర్, మన ఈనాడుని టీవీ5 వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయండి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే పేపర్ అయితే వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే చాలా బాగా మంచిగా ఈ 2 సంవత్సరాలు ఏం జరిగేది మా సిపి ఎక్స్ఎమ్మెల్యే గారు చాలా బాగా చెప్పారు అడ్వకేట్గా. దాన్ని గుర్తించుకొని ప్రజలు కూడా చూస్తూ ఉండరు. ప్రజలు ఎందుకురా మనం ఈ తప్పు చేసినాము, ఎందుకురా మనం జగనన్న ఓడించినాము అనేది ప్రజల్లో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి
ప్రజలు పూర్తిగా తీర్పు ఇచ్చే రోజు తొందరగా వస్తుంది. మాకు ప్రచారం